అమర్. పరిశుద్ధుడా 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 గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, గత సంవత్సరం అంతా నాయన గతిస్తుండగా నాయన నీవు మాకెంతో క్షేమాన్ని ఇచ్చావు దేవా, నీకు వందనాలు అయ్యా. మరొక సంవత్సరం నాయన మాకు ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఇదిగో నా కుటుంబాన్ని నీవు నా తండ్రి మా పక్షాన్ని ఉండి అయ్యా కుటుంబం అంతట్లో నీ కాపుదలించమని అడుగుచున్నాం ప్రభువా. రానయ్యన సంవత్సరంలో కూడా నా తండ్రి ఆనందంగా నాయన ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందాన్ని ఉంచమని అడుగుతున్నాను ప్రభువా. నీవే దయనుంచండి, నీ కాపుదల ఉంచండి ప్రభువా. ఇదిగో పాటల ద్వారా నీవు మహిమ పొందండి అయ్యా, సాక్ష్యాల ద్వారా నీవు మహిమ పొందండి, వాక్యం ద్వారా నా తండ్రి నీవు మహిమ పొందమని గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అడిగి వేడుకుని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. వందనాలమ్మా. మన మధ్యలో ఉన్న రవికుమార్ బ్రదర్ గారు మరొక ప్రార్థన చేస్తారు. రవికుమార్ గారు. పరిశుద్ధుడా, ప్రేమగలతో మీకు స్తోత్రాలు. గొప్ప దేవ, ఘనమైన యేసయ్య, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి ప్రభువా, మీరు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమెల్లా ప్రభువా, మీరు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క హస్తముల కింద మమ్మల్ని భద్రపరిచి ఈ యొక్క రాత్రి కాలమందు తండ్రి ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్లో మమ్మల్ని అందరూ చేర్చినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని భద్రపరిచి మా యొక్క ప్రతి అవసరంలో మీ నామంలో తీర్చి మమ్మల్ని ప్రభువా ఆదుకుంటున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్ను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎంతమంది అయితే నీ బిడ్డలు ఈ యొక్క సర్వీస్కి అటెండ్ అవ్వబోతున్నారో వారిని అందరినీ క్షేమంగా మా మధ్యకు తీసుకుని రండి. ప్రతి విషయంలో ప్రభువా నీవే మహిమ పొందండి మా ప్రభువా. మరి పాటల ద్వారా తండ్రి స్తుతి ఆరాధనలో సాక్ష్యములలో మ్యూజిక్ ప్లే చేస్తున్నటువంటి వారి అందరి పట్ల ప్రభువా నీ యొక్క హస్తంలో నుంచి ప్రతి ఒక్కరికి ప్రభువు జీవకరంగా ఈ యొక్క కూడికను జరిగించి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ రవి. సో మనం ఒక ఆస్పిషియస్ మూమెంట్లో ఉన్నాం కదా. సో ఎంటరింగ్ ఇంటూ న్యూ ఇయర్. మనం బర్త్డే జరుపుకునేటప్పుడు ఏం చేస్తాం, 12 o'clock కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ కాల్ ఎవరు చేస్తారు, ఫస్ట్ విష్ ఎవరు చేస్తారు, విల్ బి ప్లానింగ్. సో దిస్ ద టైమ్ వేర్ గాడ్ ఈస్ టేకింగ్ అస్ ఇంటూ ఎ న్యూ ఇయర్ కదా. చాలామంది లాస్ట్ ఇయర్ అంతా సో మెనీ పీపుల్ హూమ్ వీ నో హ్యావ్ డైడ్ కదా. బట్ గాడ్ హ్యాస్ కెప్ట్ అస్ అలైవ్. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినాడు. దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్. సో గాడ్ హ్యాస్ కెప్ట్ అస్ అలైవ్. మనకి హెల్త్ ఇచ్చినాడు, రిచెస్ ఇచ్చినాడు. దెన్ అగైన్ హీ ఈస్ యాడింగ్ అనదర్ న్యూ ఇయర్. సో దట్ ఈస్ అనదర్ అబండెంట్ బ్లెస్సింగ్. సో వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్. మనం ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్దులమై ఉన్నాము. సో దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ కోయర్. మన కోయర్ మధ్యలో ఉన్నారు. సో రాజు లీడ్ చేస్తాడు కోయర్ని. సో విల్ హ్యావ్, మనకు అందరికీ వాయిసెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏకీభవించాలి. టెంపో మర్చిపోండి, స్కేల్స్ మర్చిపోండి, ట్యూన్స్ మర్చిపోండి, లిరిక్స్ అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఎవ్రీబడి హ్యాస్ టు సింగ్ అవుట్. సో దట్ ఈస్ ద ఆఫరింగ్ దట్ వీ గివ్ టు అవర్ డియర్ గాడ్. సో దిస్ టైమ్ ఐ వాంట్ టు గివ్ టు రాజు టు లీడ్ ద కోయర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, ఇంకా బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టబోతున్నాం. అవునా కదా? సంతోషంగా ఉన్నవారు మరొకసారి బిగ్గరగా దేవుని మహింపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. రెండోసారి అందరం కలిసి పాడదామా? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి,
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పాడదాం అందరము కూడా. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బట్టి అందరము కలిసి దగ్గరగా పాడదామా మరొకసారి. ఆయన పరక్రమ కార్యమును బట్టి, ఆయన నామమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ధ్వనితో ఆయన స్తుతించుడి, భూరాధ్వనితో మండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాదంతుల సితారతోను, సన్నాదంతుల సితారతోను చక్కని స్వరములతో, చక్కని పాడదాం అందరము కూడా. చక్కని స్వరముతో యేసయ్య నామాన్ని స్మరిద్దాం అందరము కూడా. మరొకసారి పాడదామా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో ఎల్లప్పుడు. అందరు నోరు తెరిచి పాడదామా బిగ్గరగా. యేసయ్య నామాన్ని స్మరిద్దాం. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి.
ఆయన బలమును ప్రసిద్ధి చేయు. పాడదాం అందరము కూడా. ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పాడదాం అందరము కూడా మరొకసారి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు ఆయన పరక్రమ కార్యముల్ బట్టి. గడిచిన సంవత్సరంలో ఆయన చేసిన ఎన్నో మేలుల కొరకై పాడదామా. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు. చప్పట్లు కొడుతూ నామాన్ని స్మరిద్దాం, యేసయ్య నామాన్ని. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా అందరము కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును అని పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను. మరొకసారి అందరం కలిసి. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను అందరం కలిసి పాడదాం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి,
నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. వేటగాని ఉరి నుండి విడిపించువాడవు నీవే. నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. మరొకసారి అందరం కలిసి వేటగాని విడిపించువాడవు నీవే. నాశనకరమైన తెగులు నుండి నా రక్షణ సింగమా, నా ఆశ్రయ దుర్గమా. చెప్దాం అందరము కూడా. నా రక్షణ సింగమా, నా ఆశ్రయ యేసయ్యా. నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా. నీ రెక్కలతో నన్ను కప్పుము. పడదాం. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా. నీ రెక్కలతో నన్ను యేసయ్యా. యేసయ్యా అందరము కలిసి పాడదాం. యేసయ్య రెక్కలు మనకు ఆశ్రయము, ఆయన రెక్కలే మనకు కాపుదల. మరొకసారి అందరము కలిసి పాడదామా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా. నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. సంగమంతా. మహోన్నతుడా ఆయన నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను. నీ వలనే నిత్యము సహాయం కలుగుచున్నది. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను. నీ వలనే నిత్యము సహాయం కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. చెప్దామందరం కలిసి. ఏ అపాయము రాకుండా నా కుడి పక్కన నిలువుము. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ. చెప్దామందరం కలిసి. నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా. నీ రెక్కలతో నన్ను కప్పుము. చెప్దామందరం కలిసి. యేసయ్యా నాకు ఆశ్రయము యేసయ్యా. నీ రెక్కలతో నన్ను కప్పుము యేసయ్యా. నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా. నీ రెక్కలతో నన్ను. పాడదాం అందరము కూడా పాడదామా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా. నీ రెక్కలతో నన్ను. పాడదాం అందరము కూడా పాడదాం. యేసయ్యా అయ్యా గడిచిన సంవత్సరం అంతా నీ రెక్కల చాటున, నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు దేవా. అడుగు పెడుతున్న నూతనమైన సంవత్సరంలో కూడా నీ రెక్కలతో నన్ను కప్పు ప్రభువా. నాకు ఆశ్రయము యేసయ్యా. నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. మనం నమ్మదగిన నీవే. నా శైలము, నా
కేడము నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను, ఓ యేసయ్యా నీ రెక్కలే నాకు, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం, నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఈ మాట చెప్దామా? యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను. మరొకసారి అందరం కలిసి యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం. నమ్మిన వారు మరొకసారి నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దామా? థ్యాంక్ యూ సో మచ్ కా టీమ్. ఏం పాడుకున్నాం మనం లాస్ట్? యేసయ్యా నీ రెక్కల కిందే నాకు ఆశ్రయము, నీ రెక్కలతో నన్ను కప్పుము. దేవుడు ఏం చెప్పినాడు? కోడి తన పిల్లలను తన రెక్కల కింద దరి చేర్చినట్లు నేను అనేక మార్లు మిమ్మల్ని పిలిచి ఉన్నాను, కానీ మీరు వల్లనొల్లకపోయారు. సో ఎవరి దగ్గర ఉంది మిస్టేక్? మన దగ్గర. సో దిస్ ఈజ్ ద టైమ్ where we need to understand already God has promised many things. చాలా ప్రామిస్ చేస్తున్నాడు. ఏంటంటే we don't claim it. So already he told, కోడి తన పిల్లలను తన రెక్కలకి దరి చేసినట్లు నేను మిమ్మల్ని అనేక సార్లు పిలిచినాను, కానీ మీరు వల్లనొల్లకపోయారు. మనం ఏం మాట్లాడుతున్నాము? యేసయ్యా నీ రెక్కల కింద నాకు ఆశ్రయము, నీ రెక్కలతో నన్ను కప్పు. ఆల్రెడీ హీ హ్యాస్ కవర్డ్ us under his wings. So these are the times where we need to check ourselves. ఎందుకు వాచ్ నైట్ సర్వీస్, ఎందుకు మీటింగ్స్ అంటే we need to check ourselves. So this is the time. ఒకవేళ గతించిన సంవత్సరంలో నువ్వు ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయలేదేమో, this is the time you need to claim that promise. Amen. So we have come to a very important period. So మన మధ్యలో కొందరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. సో వారి సాక్ష్యాలను మనకి ఇప్పుడు వినిపిస్తారు. సో సాక్ష్యం అంటే మనం వినిన సంగతులను చెప్పటం. సో ఈ సాక్ష్యాల ద్వారా
దేవుడు మహిమపరచబడాలని. సో ఐ వాంట్ టు ఇన్వైట్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ వాంట్ టు షేర్ ద టెస్ట్ మనీ. సో గతించిన సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ పర్సనల్ లైఫ్స్లో, మీ ప్రొఫెషనల్ లైఫ్స్లో, మీ హెల్త్ పరంగా, లేదంటే మీ రక్షణ జీవితంలో జరిగినటువంటి మేళ్లను మీరు మరొకసారి తలపోస్తూ ఆయనను మహిమపరచాలి. అందరి ముందు, సమాజం ముందు మీరు ఒప్పుకుంటున్నట్టు, ఆయనని కనపరుస్తున్నట్టు. సో దిస్ టైమ్ ఐ వాంట్ టు గివ్ ద టైమ్ ఫర్ షేరింగ్ ఆఫ్ ద టెస్ట్ మనీస్. సో సాక్ష్యాలు చెప్పాలనుకున్న వాళ్ళు ఇప్పుడే చెప్పాలి. మళ్ళీ దాని తర్వాత మధ్యలో చెప్తాను అంటే నో టైం. అప్పుడు మళ్ళీ మీరు ఇంట్లో పర్సనల్గా చెప్పుకోవాలి దేవుడికి. ఓకే, సో ఇప్పుడు అందరి ముందు ఇఫ్ యూ వాంట్ టు టెల్ ద ప్రామిసెస్ ఆర్ ద టెస్టిమనీస్ విచ్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్, దిస్ ఇస్ ద బెస్ట్ టైం. సో ప్లీజ్ యూటిలైజ్ ఇట్. ఎవరైనా చెప్పాలనుకున్న వాళ్ళు రండి. మన మధ్యలో జోసఫ్ అని ఉన్నారు. సో జోసఫ్ అని విల్ హ్యావ్ ఎ క్లాప్ అండ్ విల్ ఇన్వైట్ హిమ్. దేవుని నామానికి స్తోత్రాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, అలాగే సంఘమంతటికి నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరము నాకు దేవుడు చేసినటువంటి మేలు నిమిత్తం మీ అందరికీ ఒకసారి సాక్ష్యంగా చెప్పాలని వచ్చి ఉన్నాను. ఈ సంవత్సరం ప్రారంభ దినాల్లోనే నాకు దేవుడు నా ఉద్యోగంలో నాకు ప్రమోషన్ ఇచ్చాడు, ఎంతో ఘనపరిచాడు. అక్కడ ఈ డిపార్ట్మెంటే కాకుండా వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ కూడా చక్కగా మంచి పేరు రావడానికి నేనంతా క్యాపబుల్ పర్సన్ కాకపోయినప్పటికీ దేవుడు తన కృప ద్వారా ప్రార్థిస్తూ ఉండేవాడు. నేను ప్రార్థించినప్పుడల్లా నాకు నూతన ఆవిష్కరణ కలిగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా అని చెప్పి ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్లో నేను నిలబడడం అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడున్న కుర్రోళ్ళు నీట్గా, అంటే ఇప్పటికిప్పుడు డిగ్రీ పూర్తి చేసుకుని వస్తున్న వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క ముందుని అంత ఈజీ ఏం కాదు. ఎంత సీనియర్స్ అయినా సరే వాళ్ళ జ్ఞానం ముందున మా జ్ఞానం ఎందుకు పనికిరాదు. అలా ఉన్నప్పటికీ కాంపిటేటివ్గా నన్ను దేవుడు తన కృప ద్వారా నిలబెట్టి ఉన్నాడు. అందుకు దేవునికి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వెళ్తూ ఉంటే నాకు కాళ్ళ మీద చిన్న గాయం అయ్యింది. అప్పుడు గాయం కాదు, అదొక కణితిలాగా వచ్చింది. ఆ విషయంలో కూడా డాక్టర్ గారికే చూపించాను, బెర్నార్డ్ డాక్టర్ గారికి చూపిస్తున్నప్పుడు అది చాలా విధాలుగా దారి తీయడానికి అవకాశాలు ఉన్నట్టుగా వ్యక్తం చేసినప్పుడు అది ఏమన్నా బయాప్సీకి పంపించాలి, అక్కడ ఏమన్నా రిజల్ట్ని బట్టే మనం ఇది చేయాలి అన్నదప్పుడు ఆ రిజల్ట్ కూడా బయాప్సీలో కూడా నార్మల్ వచ్చింది. ఆపరేషన్ కూడా చక్కగా నీట్గా వితిన్ చాలా సులువుగా మన బ్లిస్ అక్క ఈజీగా చేసింది. అంటే దేవుడు అటు కృపని ఆ సమయంలో ఆ విధంగా ఎప్పటి నుంచో ఉన్నది. అది నేను చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని షూ వేసుకోవడానికి అన్నిటికి. డాక్టర్ గారు ఒకసారి చూశారు, ఇదేంటి చిన్నదానికి నువ్వు అనేసి అన్నారు. కానీ వెళ్ళిన తర్వాత అది నెమ్మదిగా అది లేనిపోయిన డౌట్స్ క్రియేట్ చేసింది. అయినప్పటికీ దేవుడు ఆ డౌట్స్ని ఏమీ కాకుండా అది ఈజీగా సింపుల్గా తగ్గిపోయేటట్టుగా అది చేసి నాకు ఆపరేషన్లో కూడా మంచి సక్సెస్ఫుల్ ఇచ్చాడు. ఆయన కార్యం జరిగించాడు. అందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఇంకా ఎన్నెన్నో మేళ్ళు, అంటే నేను చిన్న అనారోగ్యం వచ్చినా సరే నేను తట్టుకోలేను. ఒక 99 ఫీవర్ వస్తే ఇంట్లో అంత హడావుడైపోద్ది. అలాగా అంత చిన్న చిన్న వీటిల్లే నేను తట్టుకోలేను. ఇంకా ఎటువంటి భయంకరమైన ఆర్థికమైన ఇబ్బందులు, ఇరుకుల ఇబ్బందులు, అవన్నిటికి నేను పెద్ద ఇట్లు తట్టుకోలేను. నేను అలా నిలబడలేను. పైకి ఇలాగ ఏదో కనబడతాం కానీ అసలు అలాంటి ఇట్లకి నిలబడలేను. అందుకనే దేవుడేమో బహుశా నాకు అంత పెద్ద ఏమి ఇవ్వకుండా సింపుల్గానే తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. అంత పెద్ద కష్టాలు, అంత పెద్ద ఇబ్బందులు, ఇరుకులు లేకుండా సింపుల్గానే నన్ను దేవుడు తన కృప ద్వారా తీసుకొని వెళ్తున్నాడు. నేను అర్హుని కానప్పటికీ దేవుని కృప ద్వారా నన్ను తీసుకొని వెళ్తున్నాడు. అలాగే మొన్న ఈ మధ్య ఈ దినము నేను ఎప్పటి నుంచో నేను మా పాత కంపెనీ నుంచి ఇక్కడికి పాత డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి వచ్చేసి వచ్చేస్తే అయితే అక్కడి నుంచి ఎప్పటి నుంచో నాకు రమ్మని పిలుపు వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చే నాకేంటంటే ఎందుకు ఇలాగా ఎంతోమంది వెళ్ళిపోయారు నా ముందుని, ఎవరిని ఏం పిలవలే. వెళ్ళిపోయిన 3 రోజులకు 4 రోజులు మర్చిపోతాం వాళ్ళని, వాళ్ళు ఉన్నట్టుగానే తెలీదు. అలాంటిది
ఇప్పటికి వెళ్తే ఇప్పుడు కూడా బాస్ వచ్చేసి వెనక్కి వచ్చే నువ్వు రావాలని అంటే దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అటువంటి ఆ యొక్క అటువంటి మనసుని మన మీద ఆలోచనని అవతల వ్యక్తికి కలుగు చేస్తున్నాడు. ఏంటి గొప్పతనం అంటే నా గొప్పతనం ఏమీ లేదు అక్కడ. నాకంటే చాలా తెలివిగలిగిన వాళ్ళు, నేను వాళ్ళలో లీస్ట్లో నేనే ఉంటానేమో. ఆ తెలివి నేను మా ఇంట్లో చెప్తూ ఉంటాను, మా పిల్లలకు కానీ నేను కానీ జ్ఞానంతో పోల్చుకుంటే నాకంటే వాళ్ళందరూ చాలా విశేషమైన జ్ఞానం కలిగిన వాళ్ళ మాటల్లో జ్ఞానం ఉంటుంది, వాళ్ళ చేతల్లో జ్ఞానం ఉంటుంది, వాళ్ళు వేసే ప్రతి అడుగులో జ్ఞానం ఉంటుంది. అరే ఎందుకు పనికిరాను కదా, నాకెందుకు ఈ పిలుపు వస్తుందనంటే అది కేవలం ఓన్లీ దేవుడి నిమిత్తమే వస్తుంది. అప్పుడు దేవుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఉద్యోగంలో మంచి ఈ యొక్క మంచి స్థితిని నాకు ఇవ్వండి ప్రభువా అని అంటే దేవుడు అంతగా గొప్ప చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పోటీ పడతా పిలుస్తున్నారు. ఇక్కడున్న డిపార్ట్మెంట్లు కూడా ఎంతో విధంగా గణపరిచే విధంగా నన్ను గుర్తిస్తున్నారు. అది దేవునికే మహిమ, దేవుడే నాకు ఆ స్థితిని కల్పిస్తున్నాడు. అది ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన అందరం ప్రార్థన చేస్తే కనుక మనందరికీ కూడా ఆ స్థితిగతులు రావడానికి అవకాశం ఉంది. అలాగే నిన్న పాస్టర్ గారు చెప్పి ఉన్నారు, ఉపవాసం ఉండాలి ప్రతిరోజు, ప్రతి వారానికి ఒకసారైనా సరే అందరము ఉపవాసం ఉండాలి అనేసి అన్నారు. నేను ఇంతకు ముందు ఉండేవాడిని, నా బలహీనతలను బట్టి నాకు డయాబెటీస్ ఉంది, దాన్ని బట్టి నేను ఉపవాసం ఉండలేనేమో, ఒకసారి ఉన్న తర్వాత ఏదో కడుపులో పెయిన్ కింద ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అవన్నీ వేసుకుంటూ ఉన్నదప్పుడు ఉండలేనేమో అనుకుంటూ చాలా ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతున్నప్పుడు మానేశాను. చాలా కాలం అయింది మానేసి ఉపవాసం ఉండడం. లేకపోతే ప్రతి వారానికి ఒకసారి ఉండేవాడిని. కానీ పాస్టర్ గారు అంటే అంతకుముందే నేను 3 రోజులు ఉపవాస దినం అని చెప్పి పాస్టర్ గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఖచ్చితంగా ఈ ఉపవాస దినాలకి నేను ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా అని తీర్మానం ఎలా ఉండాలని అనుకున్నానంటే ఇక ఉదయం సాయంత్రం అలా 3 days ఉండాలి. ఆఫ్టర్ 31st నైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, వాచ్ నైట్ సర్వీస్ అయిపోయిన తర్వాతే మనం ఇంకేమైనా తినాలి అని అనుకొని వచ్చాను. మొదటి దినాన్ని వచ్చిన తర్వాత పర్లేదు ఉండిపోతాను, నేనుగానే ఫైట్ చేసుకున్నాను, పర్లేదు ఉండిపోతాను, ఉపవాసం ఏముంది, నేను ఉండగలను ఉపవాసం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అనుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత ఎందుకైనా మంచి దేవుడిని ఒక్కసారి ప్రార్థన చేద్దాం, ప్రభువా ఉండాలా నేను, లేకపోతే ఇప్పుడు తినేయచ్చా అని చెప్పి మనసులో నేనే ప్రార్థన చేసుకుంటున్నాను. వెళ్తున్నప్పుడు కూడా ప్రభువా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, నాకు తినాలి అని అనిపిస్తే నువ్వు నన్ను ఎలవ చేసినట్టు, లేదు ఉంటాను అని పట్టుదల హృదయాన్ని ఇస్తే ఖచ్చితంగా నువ్వు నన్ను ఉంచుతున్నట్టుగా అని తీర్మానం చేసుకున్నాను. డ్రైవింగ్ చేస్తున్నానే అలాగే తీర్మానం చేసుకుని వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక ఈ అమ్మాయి అంటుంది, దోశలకు పిండి నానబెట్టాను ఈ అన్నదప్పటికీ వద్దులే తినేద్దాం, ఇక అయిపోయింది అనుకొని ఈవినింగ్ తినేసాను అనమాట. అయితే తినేసాను చక్కగా అన్నీ అయిపోయి బాగుంది. మొత్తం అంతకన్నా ముందు ఏంటంటే నేను డాక్టర్ గారు నాకు మెడిసిన్స్ రాసి ఇచ్చారు. నాకు స్టమక్ అప్సెట్ అయ్యింది, వామిటింగ్స్ అయినాయి, చాలా నీరసపడిపోయాను. ఇది మర్చిపోయాను చెప్పడం. అసలు నాకు యాంటీబయాటిక్స్ ఉదయం సాయంత్రం రాసి ఇచ్చారు డాక్టర్ గారు. అవి నేను ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ వేసుకోవడం నాకు అలవాట్లేదు, అంతా సున్నితమే. ఒక్క ట్యాబ్లెట్ యాంటీబయాటిక్ వేసుకున్నా సరే నాకు షివరింగ్ వచ్చేస్తుంది, నేను అన్కంఫర్టబుల్ అనీజీ ఫీల్ అయిపోతాను. నేను ఉండలేను అలాగా. ఏమి వేసుకోవడం కోర్సులో ఉన్నాను, ఖచ్చితంగా 10 days వాడమని స్ట్రిక్ట్గా చెప్పిస్తాడు డాక్టర్ గారు. నువ్వు ఇంకా బయట తిండి తినకూడదు, స్ట్రిక్ట్గా వాడాలి, లేకపోతే మళ్ళీ నీకు తిరగేస్తుంది అన్నట్టుగా చెప్తే ఇంకా టెన్షన్గా ఎలాగైనా వాడేసేయాలి. నేను నాన్ వెజ్ ఆపేసి తినేద్దాం అనుకున్నాను. సడన్గా మళ్ళీ మా చుట్టాలు ఎవరో వచ్చారు, బయటికి వెళ్ళి తిందాం అంటే మళ్ళీ నాన్ వెజ్ తినేసాను. నాన్ వెజ్జే తినేసాను నేను. ఉపవాస ప్రార్థన ఉండడానికి నాకు కష్టమా? నాకు ఉపవాస ప్రార్థన ఉండడానికి ఈ ట్యాబ్లెట్స్ అడ్డొస్తాయా? డాక్టర్ గారు నన్ను తినొద్దన్నారు, నాన్ వెజ్ తినొద్దన్నారు. కానీ ఎవరో స్నేహితులు వస్తే నేను వెళ్ళి నాన్ వెజ్ తినేసాను బయటికి వెళ్ళి. కానీ ఉపవాస ప్రార్థన ఉండడానికి నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావు కదా, ఎలాగా ఉపవాసం ఉంటావు అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది మళ్ళీని. అప్పుడు అనుకున్నాను ఏ ట్యాబ్లెట్ ఏవో దాన్ని ఆఫ్ చేసాను అన్నాను. కోర్సు 10 days కోర్స్ ఇచ్చారు, బహుశా 7 days అంత అయ్యింది, 8 days అయ్యింది. మొత్తం అన్నీ ఆఫ్ చేశాను, బంద్ చేసాను. షుగర్ ట్యాబ్లెట్లతో మొత్తం అంతా బంద్ చేసాను. బంద్ చేసి ఉపవాసం ఉండడం మొదలెట్టాను. మొన్న వెళ్ళి ఈవినింగ్ చూసుకుంటుంటే షుగరు 80, 86,
90 ఇంతే ఉంటుంది. షుగర్ కూడా ఇంక్రీజ్ అవ్వలేదు తినకపోవడం వల్ల. దేవుని యొక్క కృప ఎలాగుంటుందంటే మనం ఏదో ఫీల్ అయ్యి అమ్మో ట్యాబ్లెట్స్ అనుకుంటాం, పక్కన పడేసి ట్యాబ్లెట్స్ పక్కన పడేసి ఉపవాసం ఎలాగైనా ఉండాలని చెప్పి ఉపవాసం ఉంటే నాకు ఎటువంటి రోగం ఎటువంటి బలహీనత లేకుండా, అలాగే ఎటువంటిది తిరగేయకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు ఉపవాసం ఉండడానికి కూడా కృప చూపించి ఉన్నాడు అనమాట. అట్లాగా నేను చాలా ఇది నేను సాక్ష్యంగా చెప్తున్నాను. అలాగే పాస్టర్ గారు ఇంకోటి అన్నారు, మీరు డ్యూటీకి వెళ్ళినట్టయితే ఉపవాసం ఉండడం అంత మంచిది కాదు, ఇంటి దగ్గర ఉండి మీరు ఉపవాసం ఉండాలి అని చెప్పారు. ఓకే, ఇంటి దగ్గర ఎలాగ ఉంటాను, ఒకవేళ వెళ్ళాలని అంటే అన్ని క్యాలిక్యులేషన్స్ వేస్తున్నాను. ఒకవేళ ఫ్రైడే అయితే పర్వాలేదు, కానీ సాటర్డే సెలవు వస్తూ ఉంటుంది, అది ఒక్కటే కదా వస్తుంది సెలవు, దాంట్లో ఏదన్నా చెయ్యాలి కదా, ఉపవాసం ఉంటే ఎలాగా, ఫామ్ హౌస్కి వెళ్ళాలి, ఏమన్నా పనులు చేయాలి, చేస్తే నేను చేయలేనేమో అని క్యాలిక్యులేషన్స్ వేస్తున్నాను అనమాట. వేస్తుంటే సరేలే ఏదైతే అయ్యింది, ఎలాగా డ్యూటీ ఉంటుంది కదా అనేసి అంటే పాస్టర్ గారు అన్నారు డ్యూటీలో కూడా అలాగే వెళ్ళకూడదు, ఒక దగ్గర ఉండి చేయాలని. అంటే నాకు అనిపించింది డ్యూటీలోకి వెళ్ళినా సరే నేను ఇది ఫేస్ చేస్తున్నాను అనమాట. ఏది నేను అలవాటు పడ్డానో అది మీకు షేర్ చేస్తున్నాను. డ్యూటీలోకి వెళ్ళి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, వెంటనే నేను దేవా ఇదిగో దీని నిమిత్తం నేను ఉపవాసం ఉన్నాను, ఇదిగో నీకు దగ్గరగా జీవిస్తున్నాను ప్రభువా అని చెప్పి ఎప్పటికప్పుడు నోట్లో మాట్లాడుకుంటూనే నోట్లో దేవుని స్తుతిస్తూనే ఉన్నాను. మధ్యాహ్నం ఏమైనా చిన్న స్థానం దొరికితే మధ్యాహ్నం ఒకసారి ఆరాధించాలి, చిన్న ప్రార్థన వాళ్ళ నుంచోనే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అలాగే ప్రభువా మీకే వందనాలు అని కంటిన్యూస్గా, పని లేదు ఇక ఎవరితో నేను మాట్లాడట్లేదు, ప్రభువా మీకే వందనాలు, నాకు నేదుగో ఉపవాసం ఉంటున్నాను, నాకు శక్తినివ్వండి, అలాగే నేను ఏదైతే అక్కడికి నా తీర్చండి, అలాగే మీకు లోబడగలిగే హృదయాన్ని ఇవ్వండి అని అనుకుంటూనే ఉంటున్నాను. హల్లెలూయా 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 అనుకుంటూ ఉంటే నాకు మంచిగా బెనిఫిట్ అనిపించింది. దాంట్లో చక్కగా ఆ ఉపవాసం ఉంటే నాకు ఆ వారం వేరేగా ఉండేది, ఆ ఉపవాసం ఉండకపోతే నా భక్తి జీవితం కానీ లేకపోతే నా యొక్క స్థితిగతులు కానీ వేరేగా ఉండేవి. ఎప్పుడైతే ఉపవాసం వారానికి ఒకసారి డ్యూటీకి వెళ్ళినప్పటికీ ఈ విధంగా మనం దేవుణ్ణి మనం ఇలాగా స్తుతిస్తూ ఉంటాము, బ్యాక్గ్రౌండ్లో స్తుతించుకుంటూ ఉండాలి. మనసులో దేవునికి దూరం అయిపోవడానికి ఏం లేదు. ప్రతి క్షణము ప్రతి నిమిషము మనం దేవునికి దగ్గరగానే జీవించవచ్చు అనే ఆలోచన నాకు వచ్చి ఈ విధంగా చేస్తే ఇది కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. కాబట్టి ఇది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఒక వారానికి ఒక రోజు ఉపవాసం ఉండాలని అనుకుంటే కనుక ఇలా కూడా చేసి చూడండి, బాగుంది ఇది కూడా. అంటే మీరు కష్టపడి పని చేసేవాళ్ళు అయితే నేనేం చెప్పలేను, కానీ నార్మల్గా కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఇది బాగానే ఉంటుంది. కనుక ఈ విధంగా కూడా చెయ్యొచ్చు, ఆఫీస్కి వెళ్తున్నా సరే ఉపవాసం ఉండొచ్చు. అలాగే ఇంకొక చిన్న మేలు నా కుటుంబం, ఎన్నో మేలు అన్ని మేలులే నేను తట్టుకోలేనని చెప్పి నాకు తెలియనివ్వలేదు దేవుడు. దేవుడు చేసిన మేలు నాకు తెలియనివ్వకుండానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ స్థితి వరకు నన్ను లాగలేదు. నాకు తెలుసు దేవుడికి నేను ఎంతవరకు తట్టుకోగలను ఎంతవరకు తట్టుకోలేను అనేసి. అలాగే మా అమ్మాయికి సీట్ కోసం అని చెప్పి ఇంటర్మీడియట్ అయ్యింది, ఇంజనీరింగ్ సీట్ కోసం అని చెప్పి చూస్తున్నప్పుడు సడన్గా మేము అమ్మాయి ఇంటర్మీడియట్లో కొద్దిగా వెనకబడినాం అంటే పెద్దంత మాకు 100% ఇది ఏదో సాధించేస్తుందన్న మాకు భరోసా ఇవ్వలేదు. ఆమె ఏదో చదువుతుంది, ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు చదివేది, ఏదో చేయట్లేదు. కానీ పాస్ అవ్వడం మాత్రం మంచి మార్కులతో పాస్ అయ్యింది. అలాగే ఏం ప్రిపేర్ అయిందో ఏమో తెలీదు, ఏమీ వెళ్ళలేదు ఎంసెట్ కోచింగ్కి. అయినా సరే చాలా ఎక్కువే వచ్చింది, 30,000 ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుడు సివిఆర్ కాలేజ్లో మంచి కాలేజ్లో సీట్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి చూసాం, మంచి స్ట్రిక్ట్గా ఉంది, మంచి క్యాంపస్, చాలామంది మంచి రివ్యూస్ చెప్పారు, నెంబర్ 1 కాలేజ్ అనుకున్నారు. కానీ ఏమనుకున్నామంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోదాం, ఈ అమ్మాయి ఇక్కడ ఆరామ్ గారు వెళ్ళి ఎక్కాలట, మొత్తం అంతా బస్సు తిరుక్కొని వచ్చి ఇక్కడ నుంచి బస్సు లేదు శంషాబాద్ నుంచి ఆరామ్ గారు వెళ్ళి ఎక్కాలి. సరే ఆరామ్ గారు వెళ్ళి ఎక్కడం ఇదంతా అమ్మాయి స్టేన్ అయిపోద్ది, మనమే అక్కడికి వెళ్ళిపోదాం, ఆ ఏరియాకి ఏదైతే అది ఇబ్రహీంపట్నం అనుకుంటే దగ్గరలో, అంత దూరమేం కాదు, ఓఆర్ఆర్ మీద నుంచి ఈజీగానే వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళిపోదాం. ప్రతిరోజు నేను అప్ అండ్ డౌన్ చేసాను, అది అప్ అండ్ డౌన్ చేయడం ఎందుకు, డాలీ అప్ అండ్ డౌన్ చేయడం ఎందుకు, నేను అప్ అండ్ డౌన్ చేసేస్తాను, పర్వాలేదులే అనుకొని వెళ్ళిపోదామని అనుకున్నాం. మరి అలాగైతే చర్చ్ ఎలాగా అని ఆలోచన వచ్చింది. ఏముంది, ప్రతిరోజు డ్యూటీకి వస్తున్నాను, అదే సండే చర్చ్కి వచ్చేసేయచ్చు, మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అనుకొని అంతా జరుగుతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్లో తనకు సివిఆర్ వచ్చింది, సెకండ్ కౌన్సిలింగ్ అయ్యింది, మళ్ళీ సివిఆర్ తప్పితే ఇంకో వేరే సీట్ ఏమీ రాలేదు, వేరే కాలేజీలు రాలేదు. ఎలాగ దగ్గరికి వర్ధమాన్
వర్ధమాన్ వస్తే బాగుండని చెప్పి థర్డ్ కౌన్సిలింగ్ పెట్టింది. థర్డ్ కౌన్సిలింగ్ పెట్టగానే వర్ధమాన్లో సీట్ వచ్చింది దగ్గరలోనే. చర్చ్కి మేము మిస్ అవ్వలేదు, అలాగే పాప కూడా వెంటనే అంత దూరం తిరగక్కర్లేకుండా దగ్గరలోనే ఈజీగా వెళ్ళొచ్చేటట్టుగా దేవుడు గొప్ప మేలు చేశాడు. అది సివిఆర్ను వదిలిపెట్టడం, సివిఆర్ బాగుంది కదా అనుకున్నాం, కానీ వర్ధమాన్ కూడా చదువుతూ ఉంటే చాలా బాగుంది. అక్కడ కూడా స్టడీస్ బాగున్నాయి, దగ్గరగా ఉంది. మన చర్చ్ కూడా మిస్ అవ్వకుండా రావడానికి, ఇక్కడే ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఇవన్నీ మేలులు నా పట్ల దేవుడు ఎంతగానో చేసి ఉన్నాడు. అందుకు దేవుని నేను గనపరుస్తూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా సాక్ష్యాన్ని నేను ముగించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. నా సాక్ష్యం, దేవుడు నాకు ఈ ఇయర్లో వాగ్దానం ఇచ్చింది, ఆయన గాయముల చేత నాకు స్వస్థత నొందుతుందని. అట్లాగే దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు. మోర్ ఆఫ్ మేల్స్ అంటే లెక్కలేని మేలులు అన్నమాట. నాకు ఒక చిన్న సర్జరీ అయింది లాస్ట్ 2 months బ్యాక్. అంటే 3 years మట్టి ఆ ప్రాబ్లం ఉంది నాకు. అంబికల హెర్నియా ఉందని 3 years నుండి బ్యాకే నాకు తెలిసింది. బెర్నాడ్ అన్న కొంచెం చూసి ఇట్లా చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా అయిన తర్వాత దాన్ని సర్జరీ చేయాల్సి వస్తుంది, ఒక 1 year అన్న ఆగితే బెటర్ అని ఒక చిన్న బెల్ట్ అది ఇచ్చి వేసుకుంటూ ఉండని చెప్పి 3 years దాన్ని నడుపుతూ వచ్చాను. ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎట్లా సర్జరీ చేయించుకుంటే కనీసం ₹1,00,000 అవుతుంది, అంత పెట్టలేం కదా, ఎట్లాగని చాలా 3 years అన్న ఎప్పటికప్పుడు పుష్ చేస్తూ ఉంటాడు, దాన్ని చేయించుకోవాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని అంట. కానీ అనుకోని రీతిలో నాకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ రావటం, ఎంక్లామ్ అనే కంపెనీలో జాయిన్ అయ్యి 1 year అయిన తర్వాత అప్పుడే నాకు ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఆ ఇన్సూరెన్స్తో అప్పటికి కొంచెం పెయిన్ బాగా వస్తుంది అన్న, ఎట్లా అని బెర్నాడ్ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పట్లో 6.4 ఉండేది, ఇప్పుడు కనీసం 11-12 points దాకా వెళ్ళిపోయింది. చేయించుకోవాల్సిందే, లేకపోతే పగిలిపోతుంది, నీకు డేంజర్ అవుతుంది, కంపల్సరీ చేయించుకుంటే బెటర్ అని 1 dayలోనే డిసిషన్ ఇచ్చారు. నువ్వు చేయించుకుంటే బెటరు, ఎందుకంటే లేకపోతే నీ ప్రాణానికి ప్రమాదం కదా అని అన్న ఒక్కటేసారి చెప్పాడు. చేయించుకో అన్నాడు, అదే మాట ప్రకారం వెళ్ళిపోయినాం. గొప్ప మేలు దేవుడు నా పట్ల చేశాడు. ఆ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వకపోతే కనీసం 1 lakh 1.5 lakh కట్టాలి. 1.5 lakh కట్టాలంటే అంత. నా దగ్గర జేబులో అప్పుడు ₹2,000 వెళ్ళాం. ₹2,000 వెళ్ళడం మాకు ఒక 5,000 అయినాయి అంతేను. ఇంటికి వచ్చే వరకు ₹1,40,000 దేవుడు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. వాటిని బట్టి దేవుడు గొప్ప కార్యము. అదే కాకుండా ఈ ఇయర్లోనే లాస్ట్ 3 years బ్యాక్ 4 years బ్యాక్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాను, హోటల్ పెట్టి. అది ఎట్లా అంటే నా అంతటి నేనే స్టార్ట్ చేశాను అనమాట. నా మైండ్ సెట్తోనే, నా ఆలోచనలతోనే స్టార్ట్ చేశాను. అది ఫెయిల్ అయింది. మన ఆలోచనలు, మన తలంపులు ఫెయిల్ అవుతాయి. ఎప్పుడు కూడా దేవుని చిత్తం, దేవుని ఆలోచన 3 years కంటిన్యూగా ప్రార్థన చేసి, ప్రభువా నేను ఎట్లయినా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి, నా గోలు, నా హోప్స్, నా యాంబిషన్ కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, నలుగురికి పని ఇవ్వాలి, నేను అదే రీతిలో ఉండాలి అనే నా ఆలోచనతోనే 3 years టైం తీసుకున్నాను. 3 years తర్వాత దేవుడు గొప్ప ఆలోచన దయచేశాడు నాకు. వివి హోమ్ ఫుడ్స్ అని January 10th ఈ ఇయర్లో స్టార్ట్ చేశాము. వివి హోమ్ ఫుడ్స్ గొప్పగా ఇప్పటికీ 11 monthsలో
నాకు వచ్చింది కంటిన్యూగా నెలకు ఒక 4-5 ఆర్డర్స్ ఇప్పుడు వరకు దేవుడు కలిగజేశాడు. ఏ రోజు కనీసం 3 months వెయిట్ చేసాం. ఏంటి ప్రభువా అంటే డామినేషన్ ఏం ప్రభువా ఇంకా రావట్లేదు నీ చిత్తమే కదా అని అనుకున్నప్పుడు, ఏం ప్రభువా అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. బ్రదర్ రవికుమార్ అన్న ఆర్డర్ చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి నెల 4-5 ఆర్డర్స్ కంటిన్యూగా వస్తున్నాయి. అటుని బట్టి దేవుని స్తోత్రం. వివి హోమ్ ఫుడ్స్ అనేది వి అంటే విజయబాబు, వి అంటే వికా గ్రేస్ అనే పేరుతో ఇద్దరు నాకు ఇచ్చి అనుగ్రహించిన బిడ్డలను బట్టి అట్టి ఆలోచన, దైవజనుల ప్రోత్సాహం కూడా నాకు ఎంత అంటే తండ్రి అన్న లేని లోటు నాకు అన్న తీరుస్తాడు. నేను ఇప్పటికి కూడా నేను మరణించేంత వరకు కూడా నేను ఆ మాట చెప్పగలను. ఎందుకంటే నన్ను గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేకపోయినా సరే దేవుడు గైడ్ చేస్తుంటే దేవుడిని ద్వారా గైడ్ చేయించేవారు ఆయన. అట్లా నాకు ఆ రీతిలో గొప్ప దైవజనులు నాకు అన్న ఇట్లా ఆలోచన వస్తుందని నేను ప్రతిరోజు కూడా అన్నను చూస్తాను. ఎట్లా అంటే నేను అన్నాళ్ళ ఇంటి పైనే ఉంటాను. నేను అక్కడి నుండి ఇప్పటి వరకు కూడా 9 years అవుతుంది. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా అక్కడే ఉన్నాము. అట్లాగే వాండర్ వాళ్ళు కూడా నాకు ఎంతో సపోర్ట్తో ఎంతో మంచిగా ఈ ఇయర్ గాడ్ ఆఫ్ గివింగ్స్ అన్నీ కూడా దేవుడు నాకు చాలా అనుగ్రహించాడు. ఫైనాన్షియల్గా కూడా అన్నీ ఊహించలేని మేలు చేసిన దేవుని బట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు వందనాలు. మొదటిగా నేను సజీవ లెక్కలో ఉన్నానంటే కేవలం దేవుని కృప. ఈ సంవత్సరంలో మేము ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్న టైంలో దేవుడు గొప్ప కార్యమే చేశాడు. ప్రార్థిస్తూ ఉన్నాం. మేము ఒక ల్యాండ్ తీసుకున్నాం అనమాట. ఆ ల్యాండ్ని కూడా దాన్ని సేల్స్ చేసేయాలనే టైంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎంత గొప్ప కార్యం అంటే అది మా జీవితంలో చెప్పలేమన్నమాట. ఆ టైంలో మేము ఆల్మోస్ట్ అందరినీ మనీ అడిగాము. ఎవరు కూడా సహాయం చేయలేకపోయారు. దేవుడికి ప్రార్థించినప్పుడు మా అన్నయ్య వాళ్ళు మీరు ల్యాండ్ అమ్మద్దు, మేము మా గోల్డ్ పెట్టి మనీ ఇస్తామని చెప్పి దేవుడు మాత్రమే కార్యం చేశాడు. వాళ్ళకి ఆ ఆలోచన దయచేసింది దేవుడే. ఎందుకంటే వాళ్ళు మేము అడగలేదన్నమాట. వాళ్ళకి ఆలోచన దయచేసి ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి మరలా ఆ యొక్క మనీ మేము వాళ్ళకి ఇవ్వడానికి కృప చూపించాడు. మేము వాళ్ళకి ఇచ్చిన టైంకి మాకు ఎక్కువ టైమే ఇచ్చారు, కానీ ఆ టైం కన్నా ముందే మేము 6 months లోపే ఆ మనీని మేము ఈ యొక్క ఇయర్లోనే వాళ్ళకి ఇచ్చేసాము. దేవుడి గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించాడు. అదేవిధంగా మా పాప జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగించాడు. 2 times దేవుడు అపాయం నుంచి తప్పించాడు అనమాట. ఒకటి మేము హోమ్ ఫుడ్స్ చేస్తున్న టైంలో వేడి ఆయిల్ బయట పెట్టామన్నమాట. ఫ్రంట్ డోర్ వేసాము, పాప బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి ఆయిల్ ముందు నుంచుంది. దేవుడు ఆ యొక్క గొప్ప కార్యం జరిగించాడు. ఇంకొకటి ఏమిటంటే హీటర్లో చేపెట్టేసింది. 2 times హీటర్లో చేపెట్టేసింది, కానీ అప్పుడు కూడా ఏమీ అవ్వలేదు. దేవుని కృప మా యొక్క జీవితంలో, పాప జీవితంలో ఎంతగానో ఉంది. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన దేవుడికి, పాస్టర్ గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ
ఇప్పుడు మీ ముందు నిలబడ్డానంటే కేవలం దేవుని కృపే. ఈరోజు నేను లేను, కానీ దేవుడు నన్ను ఈ రకంగా నిలబెట్టాడంటే దేవుని కృప. ఆయన కేవలం నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఈ సంవత్సరంలో. పోయిన సంవత్సరం ఇదే రోజున నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ప్రతి శనివారం, ఒక్క శనివారం కూడా నేను ఆబ్సెంట్ లేకుండా నీ సన్నిధి నడవాలి నాయన, నేను వస్తానని నిశ్చయించుకున్నాను. నిశ్చయించుకున్నాక కొన్ని రోజులు వచ్చాను. వచ్చిన తర్వాత బాగానే ఉన్నాను, మంచిగానే ఉన్నాను. అప్పుడప్పుడు అయ్యగారితో కొంచెం నీరసంగా ఉంటుంది అయ్యా అనేదాన్ని. ఆంటీ మీరు కోడిగుడ్డును పాలు తాగండి ఆంటీ, కష్టపడతారు కదా పద్దాక అక్కడ ఉంటారు బండి కాడ, చెయ్యండి ఆంటీ అనేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. అట్లే ఉండేదాన్ని, కానీ బలహీనంగానే ఉండేది. కానీ కొంచెం ఏమీ లేదని పైకి బాగా తిరిగేదాన్ని బాగానే. ఆ రోజు కూడా మంచిగా వ్యాపారం చేసుకున్నాము, ఇంటికి వెళ్ళిపోయాము, పడుకున్నాము, అన్నం తిన్నాం, అన్నీ చేసి పడుకున్నాక మా మనవరాలు నేను ఒకసారి పడుకుంటాం. ఆయన వాళ్ళు చేసుకున్నారు, పడుకున్నాక ఒక రాత్రి కాడ ప్రార్థన చేసుకుని పడుకున్నా. ఒక రాత్రి కాడ ఇక సలిగుబులు అనమాట. నా జీవితంలో ఎప్పుడు జరగను నేను, ఏ బలహీనతగా తొందరగా రాదు నాకు. అసలు జ్వరం వచ్చినా మళ్ళీ తెల్లరిపాటి తగ్గిపోద్ది. అయితే ఇక మన పళ్ళు, ఈ 2 పళ్ళు కూడా ఇటు కొట్టుకుంటున్నాయి గడగడగడ. మన పట్టాల సౌండ్ అట్టెని పడుతుంది నాకే. అమ్మో ఇదేదో జ్వరం అనుకుంటామా అని పిల్లనన్నానమ్మ నువ్వు పక్కకి వెళ్ళిపో, నాకు బాగా జ్వరం వచ్చేసింది అంటే, అమ్మ వణుకుతున్నావు కదా అని ఆమె ఏం చేసింది, 2-3 దుప్పట్లు తీసి కప్పేసి నన్ను అంటుకోకమ్మ దూరంగా వెళ్ళు అంటే 2 జాయింట్ చేసేసుకుంటాం మంచం. ఆ మంచం మీదకి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఇక వెళ్ళిపోయినాక ఆ వణుకుడు గంట 2 గంటలు వణికిచ్చిన తర్వాత కొంచెం ఆ వణుకుడు తగ్గిన తర్వాత ఇక వాంతులు మొదలైనవి. వాంతులు అంటే ఏమి రావట్లేదు, ఉత్తి నీళ్ళే, పెద్దగా వాంతులు. ఆయన వాళ్ళనే పడుకున్నాడు, నేను వాంతులు చేసుకుంటున్నాను, లేగట్లేదు. ఎందుకులే వాళ్ళని లేపటం అని నేను ఒక్కదాన్నే. తెల్లవార్లు కూడా ఒకటే వాంతులు. పగలు బాగానే ఉన్నాం, అందరితో మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం. ఇక నైట్ వాంతులు అయిపోయి తెల్లరిపాటికి నాకు సీరియస్ అయిపోయింది. నాకేం తెలియట్లేదు. ఇక లేచి నిద్రపోతేనే లేగటానికి కూర్చున్నాక వాళ్ళిద్దరు లేచిన తర్వాత అమ్మ తాతను లేపింది. ఏంటమ్మ అంటే మా అమ్మ సీరియస్గా ఉంది లేకంటే లేచిన తర్వాత నన్ను అర్జెంటుగా పిల్లల దగ్గరికి తీసుకెళ్ళిపో, నాకు ఏదో అయిపోతుంది, నా పిల్లల్ని నేను చూసుకోవాలి, నన్ను తీసుకెళ్ళిపోతావా లేదా, నేను వెళ్ళిపోతాను అన్న వరకు మొహం చూసి ఏంటట్ట అయిపోయింది, ఇంత సీరియస్ అయిపోయింది. అప్పటికప్పుడే వచ్చి బండి కాడికి వచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్టటి సంగతి అని అంటే అయ్యగారు అన్నారు, ఆంటీని తీసుకురండి అయ్యా, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి పంపిస్తాం అన్నారు. ఇక పొద్దున్నేనే ఆటో కట్టుకుని వచ్చాం, అయ్యగారింటికి వచ్చాం. అయ్యగారు అమ్మాయి చూశారు, కానీ వాళ్ళ మొహంలో రక్త సుఖం లేదు. ఇక వాళ్ళ మొహంలో ఏడిసి వాళ్ళు ఏడుతున్నారు, కానీ నాకు తెలియని ఇట్లా అంతగా డల్ అయిపోయింది. ఆంటీ ఏంటి ఒక్కరోజులు ఇట్ట అయిపోయింది అమ్మో అని అమ్మాయి కూడా చాలా బాధపడుతుంది. పాస్టర్ గారు అప్పుడు ప్రార్థన చేసి అయ్యగారు సిలివేసి తర్వాత అప్పుడు నైట్ అంతా వాంతులేని ఏమీ ముట్టుకోలేదు. అప్పుడు అన్నాను, అమ్మ కొన్ని మంచినీళ్ళు ఇరా తల్లి అంటే మంచినీళ్ళు ఇచ్చింది అమ్మాయి. గబగబా గ్లాసులు మంచినీళ్ళు తాగేసిన తర్వాత ఆటో బయట ఉంది, వచ్చారు ప్రార్థన చేసి ఆటో ఎక్కించిన తర్వాత వెళ్ళిపోతే ఇక నైటు వెళ్ళేటప్పుడు ఏం జరిగింది, బస్సులు మనకి ఆంధ్ర వెళ్ళే బస్సులు ఖాళీ ఉంటాయి, అసలు ఒక్క ఖాళీ ఉండదు. అయితే సీటు నా పక్కనే, నాకు బాగోలేదని దేవుడు ఎంత గొప్ప దేవుడు అసలు. అయితే వాంతులు అవుతాయి కదా, కిటికీ పక్కనే కూర్చోమన్నాడు. కూర్చుంటే నా పక్క సీట్లోకి ఒక్కళ్ళు రాలా. తెల్లారేదాకా మేము బస్సు దిగేదాకా కూడా ఒక్కళ్ళు రాలా. ఆ 2 సీట్లలో పడుకుంటే వీళ్ళు వెనక తిరిగి చూస్తాం పద్దాకా వాంతులు చేసుకుంటుందా ఎట్టుందా పద్దాకా చేయొచ్చు చూస్తాం. అయితే అయ్యే వరకు మధ్యలో బస్సు ఆపారన్నమాట. ఆపిన తర్వాత ఏమన్నా తింటావు అని అడిగితే నాకేమొద్దనంటే కొంచెం బలవంతంగా కొంచెం పప్పు అన్నం పెడితే సరేలేమని తిని కొన్ని నీళ్ళు తాగాను. ఇక వెళ్ళిపోతే వెళ్ళే వరకు సాయంత్రం 8 అయింది. పొద్దున్నే బయలుదేరినా సాయంత్రం 8 అయింది. 8 అయితే మా అల్లుడి గారు ఏం చేశారంటే ఆయన వాళ్ళు చూపించుకునే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏం చేశారు, జ్వరం బాగుందని 2 ఇంజక్షన్లు చేసి ట్యాబ్లెట్లు ఇచ్చారు. జ్వరం తగ్గిపోయింది. ఇంటికి వెళ్ళిపోయినాక వాంతులు ఆగట్లేదు అసలు వాంతులు.
ఏమాత్రం ఆగట్లేదు. నా బిడ్డకి నా అల్లుడికి కూడా నిద్ర లేదు. వీళ్ళందరూ నిద్రపోకుండా ఏడుస్తున్నారు కూర్చొని. ఏంటి అసలు అమ్మ ఇట్ట అయిపోయింది ఏంటో తెలియట్లేదని. అయితే తెల్లారు ఏం చేసాం, ఆశ్రమ హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని టెస్టులు చేశారు. అన్ని టెస్టులు నార్మలే అంటున్నారు, ఏమీ లేదంటున్నారు. కానీ మనిషి ఏంటి ఇట్ట అయిపోయింది అని వీళ్ళు ఇంకా భయపడిపోతున్న ఆఖరి లాస్ట్ని ఈ కిడ్నీ టెస్ట్ చేయాలమ్మా, అది ఒక్కటి ఉందన్నారు. చేశారు. చేసిన తర్వాత అప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయిందంట, ఎన్ని సంవత్సరాలు మట్టి ఉందో మరి ఇది, ఇంత ఎట్లా ఉంటే మీరు ఎందుకు కనుక్కోలేదు, చాలా సీరియస్ ఉంది, మీ మనిషి మీకు దక్కదు, మీ మనిషి కావాలని మేము ట్రీట్మెంట్ చేయాలంటే మీ సంతకం కావాలంటే మీరు ఏమవుతారని మా అబ్బాయిని మా అల్లుడిని అడిగారు. అడిగితే నేను అల్లుడిని అవుతానమ్మా, ఆయన వాళ్ళ కొడుకు అవుతానంటే వాళ్ళిద్దరు సంతకాలు తీసుకుని అప్పుడు కిడ్నీ డాక్టర్ మా ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత నాకు తెలియదు ఎంత సీరియస్ ఉందని. నేను మామూలు జ్వరం వాంతులు అనుకుంటున్నాను, నాకు చెప్పలేదు, నాకు మా అమ్మాయికి కూడా చెప్పలేదు. సరేలేమని ఏం చేసాం, మందులు తీసుకోండి అయ్యా, మందులు తీసుకోండి అని అంటే ఒక 5 రోజులకు మందులు ఇస్తారు, తీసుకున్నారా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. నాకు హాస్పిటల్ అన్నా ఇంజక్షన్లు పొడుస్తారని నాకు చాలా భయం, ఏదో ఇట్టుంటా కానీ చాలా పెరిగిదాన్ని అనమాట. అయితే అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. అన్నారు కానీ ఖచ్చితంగా ఉండమన్నారని నాతో చెప్పలా. నేను జాయిన్ అవునాయి, నాకు భయం, నేను ఇంటికి వెళ్ళిపోతే ఇంటికాడ నుంచి అవసరమైతే రోజు తీసుకురండి అన్న. అంటే సరేలేమని ట్యాబ్లెట్లు తీసుకెళ్ళిన తర్వాత ఇక మా అమ్మాయి మా అల్లుడు ప్రార్థనకి వెళ్ళిపోయారు. ఆయన గారు కూడా పాస్టర్ గారే ప్రార్థనకి వెళ్ళిపోయారు. ఏం కూడా వెళ్ళాలి కానీ నా కోసం ఉంచారు, వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మాయి ఇక ఆ టెస్టులన్నీ అయ్యగారు చూపించటం ఫోన్లో, మళ్ళీ తెలిసిన పిల్లలందరూ చూపించటం. వాళ్ళు అంటున్నారు హాస్పిటల్లో చేస్తారులే పిల్లలు, అక్క అవి తగ్గటానికి ఇవ్వలేదు, వాళ్ళు ఏదో మీకు కొంచెం ఇచ్చారు అంతే, అవి తగ్గవక్క ఖచ్చితంగా జాయిన్ చేయాలన్నారు. అంటే సరేలేమని మళ్ళీ వాంతులు కాగట్లేదుగా ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత తెల్లారి వెళ్ళి ఇట్టడి సంగతమ్మా నీకేమీ లేదు, హాస్పిటల్లో ఉండాలి వాంతులు తగ్గాలంటే అన్నారు. సరేలేమ్మా జాయిన్ చేయండి అన్నాను. జాయిన్ చేసిన తర్వాత ఇక ఆ డాక్టర్ అమ్మ చాలా అందరికీ ఈ కిడ్నీ ఉండేవాళ్ళకి అందరికీ ఏం చేస్తున్నారంటే ఎక్కడి నుంచి అంటే లోపలికి సూది పంపించి చాలా చేస్తుంటే నేను చాలా భయపడిపోయాను. ఇదేంటో నని కిడ్నీ అన్నారు, అటోళ్ళు ఇటోళ్ళు ఎట్ట తెలిసిందో నాకు తెలిసిపోయింది. ఇక బాగా డల్ అయిపోయాను. ఇంకా అనేది పెట్టుకున్నాను, ఇంకా మిమ్మల్ని అందరినీ చూస్తానా, నా సంఘాన్ని చూస్తానా లేదా, నా బిడ్డలు చూస్తానా లేదా అని నేను చాలా అనేది పెట్టుకొని చాలా బాధపడుతుంటే డాక్టర్ మంది నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావమ్మా, ముందు ఆ టెన్షన్ మాని అని బీపీ 170, 180, 200 దాకా వెళ్ళిపోతుంది. నువ్వు టెన్షన్ మానేయమ్మా, టెన్షన్ పెట్టుకోమాకు వదిలేయి అని అంటే